నమ్మిన పార్టీని మోసిన కార్యకర్తలను అన్యాయం చేసి శత్రువు పక్కన చేరి ఇవాళ కాంగ్రెస్ను ఓడిస్తా రేవంత్ రెడ్డిని పడగొడతా అని బయలుదేరింది. నేను అడుగుతున్న మిత్రులారా, ఈ పాలమూరు బిడ్డ 70 ఏళ్ల తర్వాత మీ అభిమానంతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అర్ణమ్మ పొట్లో కత్తి పట్టుకొని ఇవాళ వెన్నుపోటు పడుస్తా కాంగ్రెస్ పార్టీని ఓడిస్తా అంటే మీరు చూసుకుంటూ ఉంటారా అని మిమ్మల్ని అందరూ నేను అడుగుతున్నా. ఇవాళ నేను అనుకున్నా, రోజు ఈ జిల్లాలో నేను తిరుగుతూ ఈ పదవి కోసం, ఈ ప్రాజెక్టుల పూర్తి కోసం, నిరుద్యోగ యువకుల సమస్య కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, బలహీన వర్గాల కోసం, మైనార్టీల కోసం, మహిళల కోసం రాత్రి పగళ్ళు అహర్నిశలు నేను కష్టపడుతుంటే ఇవాళ ఈ జిల్లాకు నరేంద్ర మోడీ భారత ప్రధాని వచ్చిండు. నేను అనుకున్నా 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా మన ప్రాజెక్టులను పడావు పెట్టినందుకు పాలమూరు బిడ్డలకు క్షమాపణ చెప్తాడనుకున్నా. డీకే అర్ణమ్మ పట్టుబట్టైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రకటిస్తాడనుకున్నా. కృష్ణా వికారాబాద్ రైల్వే లైను ఇవాళ ఏపించి పరిగి, కొడంగల్, నారాయణపేట, మక్తలు కర్ణాటకకు రైల్వే లైన్ వేపిస్తుంది అనుకున్నా. ఇవాళ రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డు మన షాద్నగర్ పక్కన మంజూరు చేసిన ITIR కారిడార్ను తిరిగి ప్రారంభిస్తారు అనుకున్నా. ఖమ్మం జిల్లాలో ఇచ్చిన ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభిస్తామని మాట ఇస్తారు అనుకున్నా. వరంగల్ జిల్లాలో ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పూర్తి చేస్తామని మాట ఇస్తారనుకున్నా. నల్గొండకు IIT, మెదక్కు IIM ఇచ్చిన ప్రాజెక్టులను కొనసాగిస్తానేమని చెప్తారేమనుకున్నా. అవేమీ చెప్పలే, ఏ వరం ఇయ్యలే, ఏ మాట చెప్పలే. మన ప్రాజెక్టుల గురించి కానీ, మన నిరుద్యోగ సమస్య గురించి కానీ, పాలమూరు వలస బతుకుల గురించి కానీ ఒక్క మాట కూడా ఇయ్యలే. ఏం మాట్లాడిండే నరేంద్ర మోడీ గారు? మీడియా మిత్రులారా, ఒక దేశ ప్రధానమంత్రి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు, వెనుకబడిన ప్రాంతానికి వచ్చినప్పుడు, కొత్తగా ఏర్పాటైన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, ఈ ప్రాంతానికి ఏమేమి ప్రాజెక్టులు ఇస్తాడో చెప్తాడని మనం ఆశించడం. ఆయన మాట్లాడిందంతా 100 రోజులు కూడా కాలేదు, అప్పుడే కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్నారని మాట్లాడుతుండు. నేను అడగదలుచుకున్న నరేంద్ర మోడీ గారిని, అయ్యా అవినీతి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు, దోపిడీ గురించి మీరు ప్రజలకు చెప్పేటప్పుడు మీ పక్కలో ఎవరు కూర్చున్నారో చూసుకోవాలి కదనే. ఎవరయ్యా డీకే కుటుంబం? ఎవరయ్యా కల్తీ కళ్ళ అమ్ముకున్నాడు? ఎవరయ్యా దొంగ సారాయి అమ్మినోడు? ఎవరయ్యా కంకర కొల్లగొట్టినోడు? ఎవరయ్యా కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు గుంజుకున్నాడు? ఎవరయ్యా ఏ టెండర్లు వచ్చినా ఆ టెండర్లు గుంజుకున్నది ఎవడయ్యా? చివరికి వైన్ షాప్ల దగ్గర నుంచి మామూలు కూడా వదలలే, కళ్ళు దుకాణాల నుంచి కమిషన్లు కూడా వదలలే, ఇసుక వదలలే, మట్టి వదలలే, గాలి వదలలే, నీరు వదలలే, చెట్టును వదలలే, చేమను వదలలే, పుట్టను వదలలే. పాలమూరు జిల్లాను పట్టి పీడించిన చీడ పీడను పక్కన ఊసబెట్టుకొని నీతి గురించి నువ్వు మాట్లాడితే ఎట్లా నరేంద్ర మోడీ గారు? మీకు తెలియదా డీకే చరిత్ర ఏందో? ఈ జిల్లాని, రాష్ట్రాన్ని దోచుకున్న వివరాలు మీకు దగ్గర లేవా? మీరు ప్రధానమంత్రిగా ప్రాంతానికి వచ్చేటప్పుడు ఈ ప్రాంతంలో దొంగలెవరో, గజ దొంగలెవరో, దోపిడీదారులెవరో, దోచుకున్నదెవరో వివరాలు తెలుసుకోవా? వాళ్ళ ఫోటోలు చూడవా అని నేను అడుగుతున్నా. 20 ఏళ్ళ నుంచి ఈ జిల్లాలో జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎవరినైనా ఈ జిల్లాలో ఏ బిడ్డనైనా, నా శత్రువునైనా, పక్క పార్టీని అడగండి, రేవంత్ రెడ్డి ఎవరికన్నా ఫోన్ చేసిండా? ఎవరినన్నా 1 రూపాయి అడిగిండా?